వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు అయితే ఉన్నారు. హరిహర వీరమ్మలు ఇప్పటికి ఎంత కలెక్షన్ చేసిందో అవన్నీ అయితే అడిగి తెలుసుకున్నాం. సో నమస్కారం అండి. హాయ్, నమస్తే మహేష్. ఇవాళకి చూసుకున్నట్టయితే హరిహర వీరమ్మలు ఎంత కలెక్షన్ చేసింది, ఫస్ట్ డే ఎంత కలెక్షన్ చేసింది అంటే మీరు ఏం చెప్తారండి? దాదాపు మనకు వస్తున్న అంచనాల ప్రకారం 44 కోట్ల వరకు ఇది ఫస్ట్ డే కలెక్షన్ చేసినట్టుగా చెప్తున్నారు. సో వాస్తవానికి ఇది పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయిన ఫస్ట్ సినిమా. ఒక్క ప్రీమియర్ షోల్లోనే ఇది రికార్డు కలెక్షన్లు వసూలు చేసింది. ప్రీమియర్ షోల్లో ఇది దాదాపుగా 12.5 కోట్ల రూపాయలు. పుష్ప 2 ఏమో 10 కోట్లే, దీనికి 12.5 కోటి, అంటే ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. మీకు ఈ మన ఇంతకుముందు ట్రైలర్ కూడా 24 అవర్స్లో అత్యధిక 48 మిలియన్లు అత్యధిక వ్యూవర్షిప్ వచ్చింది ఈ సినిమాకి. ఇక పుష్ప 2లో కూడా 36, 37 ఉంది, సెకండ్ ప్లేస్లో ఉంది పుష్ప 2. చాలా తేడా ఉంది రెండింటికి. అలాగే పుష్ప 2ని అధిగమించింది. ఎక్కడ అధిగమించింది? దీంట్లో ట్రైలర్లోనూ అధిగమించింది, ప్రీమియర్ షోల్లో కూడా అధిగమించింది. కాకపోతే ఫస్ట్ డే కలెక్షన్స్లో పుష్పని అధిగమించకపోవచ్చు. ఎందుకంటే రీజన్ ఏంటంటే పుష్ప 2, పుష్ప 1 దేశవ్యాప్తంగా ఆడింది. దాని తర్వాత వచ్చే సినిమా కాబట్టి బజ్ ఉంది, నేషనల్ వైడ్ బజ్ ఉంది కాబట్టి ఆ సినిమాకి. సో అక్కడ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి హిందీలో, ఆ బెల్ట్ అంతా కూడా. ఇవాళ ఇక్కడ మాత్రం, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అత్యద్భుతంగా 30 కోట్లకు పైగానే, 33 కోట్లకు పైగానే వసూళ్లు సాధించినట్టుగా చెప్తున్నారు. నైజాంలో అత్యధిక కలెక్షన్స్, రికార్డు కలెక్షన్స్ అట నైజాంలో. సో అలాగే ప్రతి చోట తెలుగు వరకు కంపేర్ చేసుకుంటే, తెలుగు మార్కెట్ వరకు కంపేర్ చేసుకుంటే, సో హరిహర వీరమల్లే టాప్లో ఉంది ఇప్పటి వరకు వచ్చి. ఈవెన్ గేమ్ చేంజర్ని కూడా, యాక్చువల్ గేమ్ చేంజర్కి దగ్గర వచ్చింది. గేమ్ చేంజర్ కూడా 48 కోట్ల రూపాయలేమో ఫస్ట్ డే కలెక్షన్లు ఉంటే ఇది 43, 44 కోట్లు ఉందన్నమాట, దగ్గరకు వచ్చింది. సో కొంచెం పుష్ప కొంచెం ఎక్కువ ఉంది వీటికంటే. సో ఆ రకంగా చూసుకుంటే రికార్డుల మోత మోగిస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. సో రెగ్యులర్గా సినిమాలు లేవు ఆయనకి. ఆయన సినిమాలకు సంబంధించి ఇది ఎప్పటి నుంచో అసలుకి ఈ సినిమా పట్ల ఎవ్వరికి అంచనాలు లేవు మహేష్. ఈవెన్ ఫ్యాన్స్ కూడా వదిలేశారు ఈ సినిమాని. దానికి నిదర్శనం ఎక్కడికి వెళ్ళినా మీరు హరిహర వీరమల్లి గురించి అడగరు. ఓజీ 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 అంటుంటారు. ఓజీ కోసం ఎదురు చూస్తున్నారు, హరిహర వీరమల్లి కోసం ఎదురు చూడలే ఫ్యాన్స్. ఎందుకంటే ఇది ఎలాగో ఆలస్యం అయిపోయింది, ఒక డైరెక్టర్ మారిపోయాడు, ఏం జరుగుద్ది ఏమో తెలియదు కదా అన్న రీతిలో ఉన్నారు. అలాంటి సినిమాకి ఇవాళ రికార్డులు కొల్లగొట్టే స్థాయి. ఏదేదో సినిమాలో పాట ఉంది, కొల్లగొట్టు ఏదో పాట ఉంది. సో అట్లా కోట్లు కొల్లగొట్టేసిన సినిమా ఇది అని చెప్పాలి. సో డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇది మరిన్ని రికార్డులు సృష్టిస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎస్పెషల్లీ ఓవర్సీస్ మార్కెట్లో కూడా 10 కోట్ల పైగానే ఫస్ట్ డే కలెక్షన్స్ ఓవర్సీస్లో వచ్చాయని చెప్తున్నారు. సో ఓవర్సీస్ కూడా ఇది ఒక రికార్డ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ఇప్పటి వరకు ఓవర్సీస్కి సంబంధించి వేరే ఏ సినిమా సాధించిన రికార్డు హరిహర వీరమల్లి. అంటే అధికారికంగా వాళ్ళు ప్రకటించాల్సి ఉంది. ట్రేడ్ పండితులు చెప్పిన లెక్కలు మీకు చెప్తున్నాను అనమాట. ఒకటి ఓవర్సీస్లో ఇదే హరిహర వీరమల్లి టాపు, ఆ తర్వాత ప్రీమియర్ షోల్లో హరిహర వీరమల్లి టాపు, తర్వాత ట్రైలర్ వ్యూవర్షిప్లో హరిహర వీరమల్లి టాపు. ఇట్లా రికార్డుల మీద రికార్డులు సృష్టించుకుంటూ వెళ్తా ఉంది ముందుకి. ఇంకోటి చాలా మందికి కూడా డౌట్ ఏంటంటే పుష్ప రిలీజ్ అప్పుడు మిగతా హీరోస్ కూడా హడావిడి ఎక్కువ అనిపించింది, కానీ ఈ హరిహర వీరమల్లి సినిమా రిలీజ్ అయినాక మిగతా హీరోస్ హడావిడి అంతా కనిపించట్లేదు. ఇది ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎందుకు కనిపించలేదు? ప్రతి ఒక్కళ్ళు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. సో ఎవరికైనా సినిమా హీరోలే శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈయనకి దేశవ్యాప్తంగా ఉన్న పొలిటీషియన్స్ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, సినిమా సెలబ్రిటీలు, హీరోలు, హీరోయిన్లు అందరూ ఈ సినిమా పట్ల సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నామని ట్వీట్లు పెట్టారు. సో ఇది ఈ బజ్ అంటే గతంలో ఎప్పుడూ పవన్ కళ్యాణ్కి లేనంత హడావిడి ఈ సినిమాకు ఉంది అని చెప్పాలి. లేకపోవడం కాదు, ఉంది ఈ సినిమాకి. ఇతర హీరోలకు ఆ హీరో అభిమానులు చేసుకుంటారు, మహా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఒకళ్ళిద్దరు చేస్తారు. కానీ ఈ సినిమాకి అట్లా కాదు. చివరి కర్ణాటక మంత్రులు, తమిళనాడు మంత్రులు వీళ్ళు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. సో పవన్ కళ్యాణ్ గారి సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని. సో ఇక నేను హిందీలోకి వెళ్ళలేదు. హిందీలో యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు ఇంకెవరైనా చెప్పారేమో నాకు తెలియదు, కానీ నేను అంత వెళ్ళలేదు. అవును, ప్రీ రిలీజ్ ఫంక్షన్ యోగి ఆదిత్యనాథ్ గారు కూడా టైం సరిపోలేదు ఆయనకి. యాక్చువల్గా వారణాసిలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టాలనుకున్నారు. పెట్టి ఉంటే వారణాసిలో డెఫినెట్గా ఆయన వస్తాడని ఒక అంచనా ఉండింది. కానీ అక్కడ అంత సమయం వీళ్ళకి లేదు కాబట్టి
అవేం లేకుండా ఇక్కడే జాతీయ మీడియాను పిలిపించుకున్నారు. అంటే మిగతా చోట్ల ప్రెస్ మీట్లు పెట్టారు. నిధి అగర్వాల్ హ్యాండిల్ చేసింది ఆ ప్రెస్ మీట్ అన్నిటి కూడా. నేను అదే కదా పోడేడ్ అమ్మాయిని నిధి అగర్వాల్ హ్యాండిల్ చేసింది. ఏఎం రత్నము, నిధి అగర్వాల్, జ్యోతి కృష్ణ వెళ్ళి హ్యాండిల్ చేశారు. ఈయన వెళ్ళలేకపోయాడు. సో ఈయన కేవలం జాతీయ మీడియాని, మా కన్నడ, మలయాళం ఇలాంటి మీడియాని పిలిపించుకొని ఇంటర్వ్యూ ఇచ్చి సో సినిమా గురించి చెప్పాడు. ఆ రకంగా బజ్ క్రియేట్ అయింది. నిజంగా మిగతా హీరోల్లాగా ఈయన ప్రమోషన్ నెల రోజుల ముందు నుంచి కన్నప్పకి ఎట్లా ప్రమోషన్ చేశారు మహేష్? ప్రతి చోట నా కళల ప్రాజెక్ట్ అని ఆయన ప్రమోషన్ చేసుకోలే. అందులో ఈయన 10% కూడా చేయాలి. ఇతర రాష్ట్రాల్లో 10% ఏంటి, 5% కూడా చేయాలి. సో ఒకవేళ చేసి ఉండుంటే బహుశా ఈ పాటికే ఒక 100 కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చేదేమో. బట్ ఇప్పటికి కూడా ఇది హైయెస్టే. డెఫినెట్గా ఈ 2 రోజుల్లో, ఈ 3 రోజుల్లో, ఆదివారం కదా, సో ఇంకా ఈరోజు శుక్రవారం, ఆదివారం, సోమవారం, అంటే శనివారం, ఆదివారం, ఈ ఆదివారం కల్లా కూడా 200 కోట్లు రాబడుతుందని ఒక అంచనా ఉంది. 200 కోట్ల రూపాయలు పైమాటే. సో మొత్తం మీద బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లోకి వెళ్ళిపోతుంది ఆదివారం లోపలికి. ఓవరాల్గా ఎంత క్రాస్ చేస్తాను మీరు అనుకుంటున్నారు? మేబీ పుష్ప 2 రికార్డ్స్ కూడా క్రాస్ చేసే ఛాన్స్ ఉందంటారా మరి? అంత నేను అసలు పుష్ప 2 రికార్డ్సే నేను ఫేక్ అంటాను నేను. సో పుష్ప 2 రికార్డ్స్ ఎట్లా వేశారు? ఆ రోజు రాత్రి ఈవినింగ్ ప్రెస్ మీట్ పెట్టడం, 100 ఏమంటారా, 50 ఏమంటారా, 70 ఏమంటారా అని మాట్లాడుకొని అప్పటికప్పుడు పోస్టర్ రిలీజ్ చేశారు. ఏదో బస్ కోసం రిలీజ్ చేసిన పోస్టరే తప్ప అది వాస్తవాలు అవన్నీ కాదని నేను అనుకుంటున్నా. ఏదేమైనా సరే, వాళ్ళు నమోదు చేసుకున్నారు. ఫస్ట్ 300 కోట్ల రూపాయల హీరో అని వాళ్ళే చెప్పుకున్నారు. తర్వాత ఇది రికార్డులు సృష్టిస్తుంది, ఇదే టాప్ గ్రాసర్ అని వాళ్ళే చెప్పుకున్నారు. బాహుబలిని దాటిందని వాళ్ళే చెప్పుకున్నారు. అన్నీ వాళ్ళు చెప్పుకోవడమే. సో ఏమైనా వాళ్ళు ఏం చెప్పుకున్నా కానీ ఈ సినిమా అయితే నాకు తెలిసిన అంచనా వరకు 500 కోట్లను అయితే క్రాస్ చేస్తుంది. 500కు, నేను ఎక్కువ 1000 కోట్లు 2000 కోట్లు అని చెప్పను, కానీ 500 కోట్ల వరకు చేరుకోగలుగుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.